చూస్తారా? చూస్తున్నాను. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ కి వచ్చింది? బాస్ అయితే ఈ వారానికి లాస్ట్ వచ్చేసింది అన్న. ఈ వారం లోపు మనం తెలిసిపోతే విన్నర్ అని తెలిసిపోయింది. సో అన్నాను కదా, నిఖిల్ ఓటింగ్ లో చూసుకున్నా, నిజంగా ప్రజల నాడి చూసుకున్నా, ఇప్పుడు చిన్న పోరాడి నుంచి కూలీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు గెలుస్తారు అంటే అందరు చెప్తారు అంటే నిఖిల్ గెలవబోతున్నాడు అని అయితే సినారియో ఒక ఓటింగ్ మనకు బయటకు కనబడుతుంది. సో నాన్న కదా, నిఖిల్ అయితే అద్భుతంగా ఈసారి జరగబోయే రణరంగంలో మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ఈసారి నిఖిల్ అనే వ్యక్తి కప్పు ఎత్తబోతున్నాడు, ట్రోఫీ ఎత్తబోతున్నాడు. నాగార్జున రెండు చేతులు ఎత్తే రెండో చేతి ఒకటి మన నిఖిల్ రెండు చేతి గౌతమ్ది, కప్పు ఒకటి మాత్రం నిఖిల్ అన్న. అంటే ఈ కన్నడ బ్యాచ్ అంటారు కదా, మన తెలుగుని గెలిపిస్తే గౌతాన్ని ఎట్లుంటది? చూడన్న, ఇప్పుడు పుష్ప సినిమా ఉందన్న, తెలుగు సినిమా. మా కన్నడ వాళ్ళు ఎందుకు చూసారన్నా? ఎందుకన్నా కావాలండి కన్నడ తెలుగు ఏమైనా ప్రాంత విభేదాలు చేస్తున్నారు? నాకు అర్థం కాదు. బిగ్ బాస్ అంటేనే కమ్యూనిటీ బయాస్ ఉండదు, జెండర్ బయాస్ ఉండదు. బిగ్ బాస్ అనే షో, అది షో లాగా చూడాలి. మనం మంచి క్యారెక్టర్ నచ్చాలి తప్పగానే అక్కడ ఉన్న వాళ్ళ క్యాస్ట్ ఇంకేదో కాదు మనకు కావాల్సింది. ఇంకేం రోజులు అన్న ఈ రకంగా చూడ, పుష్ప సినిమా ఇక్కడ రిలీజ్ అయితే అంత కన్నడలో మొత్తం బీఆర్ అక్కడ ఎక్కడ తీసుకొని పెద్ద హిట్ చేశారు. మనకన్నా ఇంకా కలెక్షన్ జరుగుతున్నాయి అక్కడ. సో నువ్వు అన్న కదా, సినిమా చూడాలి, బిగ్ బాస్ చూడాలి. నేను చెప్తున్నా, ఈ కన్నడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే గౌతమ్ వాళ్ళు వచ్చాను. గౌతమ్ గురించి మాట్లాడాను. నేను గౌతమ్ నెగిటివ్ కాదు, గౌతమ్ నేను నాకు చెప్పి డబ్బులు చెప్పమని లెక్క విషయం. గౌతమ్ నిఖిల్ ఫ్రెండ్షిప్ వీడియోస్ అనుకుంటానా, లక్షలు అట్లా మన కొన్ని వీడియోస్ ఉంటాయి. ఏంటంటే పెద్ద డాన్స్ చేసిన వీడియోలు, పెద్ద తిన్న వీడియోలు. సో అప్పుడు లేని కన్నడ ఫీలింగ్ బిగ్ బాస్ సాంగ్ ఎందుకు వచ్చింది నీకు? సో నువ్వు కావాలని ఒక నెగిటివ్ చేస్తున్న ఫీలింగ్ గౌతమ్ మీద కలిగిందన్న. ఒకటే గౌతమ్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ కండు వేసుకుంటున్నాడు. ఎందుకు ఒకసారి అంటే ఓకే, ప్రతిసారి ఎందుకు పవన్ కళ్యాణ్ ఓట్లాడ కావాలి నీకు? ఇంతకుముందు నువ్వు ఇటువంటి స్ట్రాటజీ వాడలేవు. అంతేందుకు నిఖిల్ దగ్గర నువ్వు కప్పు గెలుసు అని చెప్తావు. అదే నిఖిల్ మళ్ళీ అందరి ముంగట వచ్చి నువ్వు యశ్మి వాడుకున్నావు అని చెప్తావు. యశ్మికి ఏమో నీ మీద కష్టం ఉంది అంటావు, తర్వాత అక్క అంటావు. సో నువ్వు ఏం ఆడుతున్నావు సామె? నువ్వు ఒక స్ట్రాటజీతో ఏ వారం ఇట్లా ఉండాలి, సోలో బాయ్ అని ఒక యాక్టింగ్ చేస్తున్నావు. మరి ఇంతకుముందు సోలో బాయ్ లేవు, అశ్వధామ నీవే పెట్టుకున్న పేరు, వేరే అంటేనేమో నీకు నచ్చట్లేదు. ఇంకా ఎట్లా మరి నేను ఎట్లా యాక్ట్ చేయాలి? ఏదో కొద్ది వారకైతే ఓటింగ్ పడుతుందని అవునా కాదన్నా, కానీ తన మీద కూడా నెగిటివ్ ఉంది అవునా కాదన్నా. ఈసారి మాత్రం నీకు లేదు కప్పు కొట్టబోతున్నాను. ముక్కు అవినాష్ ఇది రెండోసారి వచ్చిండు, రెండోసారి కూడా విన్ కాకపోతే ఎట్లా అయిన పరిస్థితి అన్న? చూడన్నా, తను అన్నాను కాదన్నా, అంత స్టఫ్ తన దగ్గర మనకు కనిపించలేదు అన్న. విన్నర్ అంటే గేమ్స్ ఆడాలి, పోరాడాలి, ప్రశ్నించాలి. ముఖ్యంగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వరకు 100% ఇస్తాడు. కానీ నామినేషన్ రాని భయపడతారు. అయ్యో నన్ను కూడా నామినేషన్ ఇస్తాడేమో భయపడతారు. భయం అవసరం లేదు. ఇంకోటి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు, ఇంటర్వ్యూ వేలోంచి ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాడు. సో ఒక విన్నర్ కూడా లక్షణాలు కావు కదా అవును కదా. అది మాకు కనిపిస్తుంది. ఒక కమిటీ కప్పు కొట్టాలి, టాప్ 5 వెళ్ళాలనుకున్నాము. రోహిణి ప్లస్ లో తను ఉన్నాడు, మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ చరిత్రలో ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అని చెప్పొచ్చు. కానీ కప్పు అయితే కొట్టలేడు అన్న. నబిల్ ఫస్ట్ నుంచి యాక్టివ్ గా ఉన్నాడు, దాని తర్వాత డల్ అయిపోయింది. నేను నిజంగా నాకు చాలా ఇష్టం నబిల్. నేను నబిల్ డైరెక్ట్ ఫ్యాన్ బిగ్ బాస్ లో. నిజంగా తను ఒక యూట్యూబర్ గా స్టార్ట్ అయ్యి నిజంగా బిగ్ బాస్ పోయి చాలా మంచిగా, అరే నిఖిల్ నబిల్ ఓరి ఫైట్ ఉన్నాను. ఒక్క దెబ్బతోనే తన కింద పడిపోయినాను అవునా కదా. నబిల్ ప్లస్ లో గౌతమ్ ఆడాడు. సో నేను నబిల్ మోస్ట్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే తను ఫస్ట్ చాలా బాగా ఆడినా. ఎప్పుడైతే వైల్డ్ వచ్చినారో తన గేమ్ ఆడడం బంద్ చేస్తాడు. అంతమంది అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుండే, గేమ్స్ ఆడుతుండే. ఎప్పుడైతే వైల్డ్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ బంద్ అయింది, ఓన్లీ గేమ్స్ ఆడడం వల్ల కొద్దిగా నెగిటివ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరైతే ప్రజలు ఈ వ్యక్తి నచ్చలేరు అనుకో, పుత్తు నచ్చలేడు, పుత్తుతోనే స్నేహం చేసినమాట, అది బాగా నెగిటివ్ అయింది. ఇంకోటి ఏదన్నా రోహిణి విషయం చెప్తా. మెయిన్ నబిల్ నెగిటివ్ అయింది అంటే రోహిణి గేమ్ ఆడేటప్పుడు ఒక గేమ్ ఆడే గెలిచింది. ఆ బిగ్ బాస్ కూడా శివంగే సాంగ్ వేసాడు. చూసి అందరు కూడా రోహిణి గెలవాలి అలా ఇంకా క్యూరియాసిటీ కలిగిందన్నమాట. ఆ టైంలో నబిల్ పోయి రోహిణి గురించి నెగిటివ్ మారుతుంటే కొద్దిగా బాధ అనిపించింది అన్న. సో ఆ దెబ్బతోనే నబిల్ టాప్ 2 నుంచి టాప్ 3 పడిపోయింది అన్న. ఆ రకంగా ఉన్నాను కదా. బిగ్ బాస్ చరిత్రలో జెన్యూనిటీ గా గేమ్ ఆడిన వ్యక్తి ఎవరంటే నబిల్ అని చెప్పొచ్చు. నిజంగా మన వరంగల్ ముద్దు బిడ్డ. నిజంగా తన కప్పు గెలవకపోవచ్చు కానీ మా హృదయ ఎప్పుడు గెలిచాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తనకు ఒక 2 లక్షల ఫాలోవర్స్ ఉంటే ఈ రోజు మాత్రం 1 మిలియన్ ఫాలోవర్స్ వెలిగారంటే నిజమైన సక్సెస్ పొందాడు. నా ఫీలింగ్ అనేది కలిగింది అన్న. ప్రేరణ ఫస్ట్ నుంచి ఆర్గ్యుమెంట్లు ఎక్కువ చేస్తుంది కదా, ఫైనల్ దాకా ఎట్లా వచ్చింది అనుకుంటున్నాను? అవును కాదన్నా, తను ఆర్గ్యుమెంట్ చేస్తూనే పోరాట స్కిల్స్ కనిపించినమాట. ఓన్లీ కాదన్నా పోరాటం చేస్తుంటేనే వాళ్ళకి నైపుణ్యం కనిపిస్తుంది. కాబట్టి తను గేమ్స్ ఆడుతుంది, ఇక్కడ కష్టపడుతుంది. కానీ అక్కడక్కడ కొద్దిగా ఫ్లిప్ అయింది తప్ప కానీ తను ఎక్కడ కూడా ఎవరు నెగిటివ్ మాట్లాడతారు. నబిల్ తో గొడవలు అయితే మళ్ళీ నబిల్ తో మంచి మాట్లాడుతుంది, అవినాష్ తో మంచి కామెడీ జనరేట్ చేస్తారు. కొన్ని మనకు చూపిస్తలేరు కానీ అవినాష్ తోని ప్రేరణ చాలా మంచి కామెడీ జనరేట్ అయింది అన్న బిగ్ బాస్. మన 24/7 చూస్తుంటే ప్రేరణ తన గొప్పతనం కనిపిస్తామంట. అంతేందుకు మొన్న ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారన్న. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ప్రేరణ ఇంకా వర్క్ చేస్తూనే ఉందన్నమాట. కొన్ని వీడియోలు చూసారు, మేము ఇంత కష్టపడుతుందా అని. ఒక లేట్ అయ్యేలా కష్టపడ్డా. ఒక అబ్బాయితో డ్యూటీగా పోరాడింది. 100% తను కూడా టాప్ 5 ఉండాలనుకుని ఉన్నది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎన్ని సీజన్స్ అయినాయి కదా, ఇలా లేడీస్ ఎవరు గెలవలే, అంతా మగవాళ్ళే గెలిచారు.
ఒక అమ్మాయి ఛాన్స్ ఉంది అన్న, విష్ణుప్రియకి ఛాన్స్ ఉండే తను. ఏంటంటే మేము బిగ్ బాస్ ఓపెన్ చేయగానే చాలా మంది రబ్బీ అంత మనకు తెలియదు అవునని కదన్న. విష్ణుప్రియ చూడగానే అమ్మాయి గెలవాలి అనుకున్నాం కానీ తను బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే అమ్మాయి బాగా ఆడుతున్న ఫీలింగ్ ఒక రకమైన హైప్ క్రియేట్ అయింది. ఒక్క దెబ్బతోనే పృథ్వీ అంటే పోయి పృథ్వీని ముక్కు బాగా పృథ్వీ గడ్డం బాగా పృథ్వీ అంటలల్లా మేము ఏమనుకున్నాం, మేము విష్ణు జన్ని ఓటింగ్ చేసినాం. తను ఏమన్నది నా ఫస్ట్ ప్రయారిటీ నీకు మన పృథ్వీ అనే సరే ఏమైందంటే ఆ బోటింగ్ మొత్తం పృథ్వీ కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఈ రకం చూస్తుంటే విష్ణుప్రియ నెగిటివిటీ వచ్చింది. వాళ్ళ డాడీ చెప్పిండు ఈ లవ్ స్టోరీ వద్దామా అని, వాళ్ళ డాడీ ఆయన వినలేదు. ఆ చెల్లి చెప్పింది లవ్ స్టోరీ వద్దంటే ఆయన వినలేదు. వైల్డ్ వచ్చిన చెప్పారు ఆయన వినలేదు. ఏం చేస్తా అనుకుంటే బయటకు పోయింది. అది రన్నర్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? రన్నర్ గౌతమ్ అని చెప్పొచ్చు అన్న. నిఖిల్ కప్పు 100% కొట్టేస్తాడు. రన్నర్ కథన గౌతమ్ సెకండ్ ప్లేస్ ఉంటున్నాం. అంటే ఓటింగ్ కూడా పెద్దగా లక్షలలో చేంజ్ ఏం లేదు, ఒక 2000-3000 చేంజ్ ఉన్నా కాబట్టి ఓవర్ జరుగుతుంది ఆ ఫైట్ అయితే మాత్రం. అంటే ఇంతకు ముందు కూడా ఓటింగ్ ఉన్నా గానీ ఇదైంది కదా, ఇంతకు ముందు పోయిన 6th సీజన్ లో అనుకుంటా. దానికి అంటే ఎవరు గెలుస్తారంటే మన వదులుకున్నాడు కదా, కప్పు కప్పు వదులుకున్నాడు. అవునవును. దాని ఈసారి జరిగే ఛాన్స్ చెప్తానన్నా. అవినాష్ అయితే ఒకవేళ అవినాష్ డబ్బు ఆఫర్ చేసి మాత్రం ఈజీ తీసుకోతాడు. మన నబిల్ ఆఫర్ చేస్తే నబిల్ కూడా తీసుకోతాడు. మన ప్రేరణ కావాలి ప్రేరణ తీసుకొస్తాడు. అవునని కారణం అది చూసి అందరికి అర్థమైపోయిందన్న. అక్కడ నిఖిల్ గౌతమ్ కొట్లాడుతున్నారు. అది ఇద్దరు విన్నర్ ఎవరు రన్నర్ విన్నర్ అని తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు ముగ్గురికి ఎవరు ఆఫర్ చేసినా వీళ్ళు అయితే ప్రైజ్ మనీ తీసుకోతారన్న. దయచేసి బిగ్ బాస్ టీమ్ వీళ్ళకి డబ్బులు ఆఫర్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు తీసుకోవడం వల్ల విన్నర్ మైనస్ అవుతుంది. సో విన్నర్ కష్టపడడానికి మైనస్ కాబట్టి వీళ్ళకి ఆఫర్ ఇద్దాం కోరుకుంటున్నాను అంతే. ఓకేనా.